విశాఖలో జరుగుతున్న సిఐఐ సమిట్ సాక్షిగా చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోసారి బయటపడింది. చంద్రబాబు బండారం బయటపెట్టిన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ డేటా సెంటర్ ని తామే నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు. గూగుల్ పార్ట్నర్షిప్ తో బిగ్గెస్ట్ డేటా సెంటర్ ని ఏపీలో నిర్మిస్తున్నామని తేల్చి చెప్పారు కరణ్ అదానీ. ఏపీలో ఇప్పటికే డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ ఉత్పత్తి రంగాల్లో అదానీ సంస్థ పనిచేస్తోందన్నారు. $15 బిలియన్ పెట్టుబడులతో పాటు 1,00,000కు పైగా ఉద్యోగాలు కూడా కల్పించామన్నారు. ఏపీ అభివృద్ధిలో అదానీ కూడా భాగస్వామ్యం అవుతోందని స్పష్టం చేశారు కరణ్ అదానీ. వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలోనే ఏపీకి అదానీ డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు అదే డేటా సెంటర్ని గూగుల్ పార్ట్నర్షిప్తో నిర్మిస్తోంది. ఇదే విషయాన్ని గతంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా స్పష్టం చేశారు. కానీ అదానీ పేరు చెప్పకుండా క్రెడిట్ చోరీ చేసిన చంద్రబాబు డేటా సెంటర్ తామే నిర్మిస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ సిఐఐ సమిట్లో చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే నిజం బయటపెట్టారు కరణ్ అదానీ. The Adani Group's belief in Andhra Pradesh is not new. We do not just talk about investment, we demonstrate it. So far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra and renewable energy. And we are not stopping there. Over the next 10 years, we plan to invest an additional 1 lakh crores across ports, data center, cement and energy business. The flagship of our commitment is the Vizag Tech Park. This is not just another tech park, it is the foundation of India's digital sovereignty. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google and powered by complete green energy. Our operations here have already generated over 1 lakh direct and indirect jobs, and far more is to come. చూసాం మనం కరణ్ అదానీ కామెంట్స్. విశాఖలో సిఐఐ సమిట్ సాక్షిగా ఆయన చెప్పిన నిజాలవి. ఈ కామెంట్స్తో చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోసారి బయటపడింది. చంద్రబాబు బండారం బయటపెట్టారు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ. డేటా సెంటర్ తామే నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు. గూగుల్ పార్ట్నర్షిప్తో బిగ్గెస్ట్ డేటా సెంటర్ని ఏపీలో నిర్మిస్తున్నట్టు తేల్చి చెప్పారు కరణ్ అదానీ. ఏపీలో ఇప్పటికే డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ ఉత్పత్తి రంగాల్లో అదానీ పనిచేస్తోందన్నారు. $15 బిలియన్ పెట్టుబడులతో పాటు 1,00,000కు పైగా ఉద్యోగాలు కూడా కల్పించామన్నారు. ఏపీ అభివృద్ధిలో అదానీ కూడా భాగస్వామ్యమవుతోందని స్పష్టం చేశారు కరణ్ అదానీ. అయితే వైఎస్ జగన్ హయాంలోనే ఏపీకి అదానీ డేటా సెంటర్ వచ్చింది. అప్పుడు అదే డేటా సెంటర్ని ఇప్పుడు గూగుల్ పార్ట్నర్షిప్తో నిర్మిస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా స్పష్టం చేశారు. కానీ అదానీ పేరు చెప్పకుండా క్రెడిట్ చోరీ చేసిన చంద్రబాబు డేటా సెంటర్ తామే నిర్మిస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. సిఐఐ సమిట్లో చంద్రబాబు, లోకేష్ సమక్షంలో నిజం బయటపెట్టారు కరణ్ అదానీ. మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. సతీష్ చెప్పండి, కరణ్ అదానీ కరెక్ట్గా అక్కడ చూస్తున్నాం, స్టేజ్ పైన కూర్చుని ఉండగానే చంద్రబాబు, లోకేష్ మేమేం కొత్త కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము ఇన్ని పెట్టుబడులు పెట్టాం, ఇన్ని ఉద్యోగాలు కల్పించాం, డేటా సెంటర్ నిర్మించబోతున్నాం, ఇవన్నీ కూడా ఏకరువు పెట్టి మరీ చెప్పిన పరిస్థితి. ఖచ్చితంగా బింది, ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఆ సమక్షంలోనే చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీ ఏ విధంగా చేస్తుందన్న అంశాన్ని స్వయంగా మన దేశంలోనే అత్యంత ప్రాముఖ్యం ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్లో ఒకరైనటువంటి గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ చాలా స్పష్టంగా ఈరోజు వెల్లడించారు. ఈరోజు విశాఖపట్నంలో ఆ సిఐఐ 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి నిర్వహించినటువంటి సదస్సులో అదానీ కుమారుడు ఏవైతే కరణ్ అదానీ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదానీ గ్రూప్ పెట్టబోయేటువంటి పెట్టుబడులు, పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి వివరించారు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా డేటా సెంటర్ గురించి కరణ్ అదానీ ప్రస్తావించారు. ఏదైతే విశాఖపట్నంలో డేటా సెంటర్ మేము నిర్మిస్తున్నామో గూగుల్ భాగస్వామ్యంతో దాన్ని నిర్మిస్తున్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సో వాస్తవానికి అదానీ డేటా సెంటర్కి కొనసాగింపే గూగుల్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ ఒకటే అన్న అంశాన్ని కొద్ది రోజుల కిందటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఆధారాలతో సహా బయట పెట్టారు. దాన్ని ఇప్పటి వరకు కూడా దానిపైన స్పందించలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ మంత్రి నారా లోకేష్ కానీ. అదేవిధంగా గూగుల్తో ఎంఓఈ చేసుకున్నారు తప్ప అసలు ఆ డేటా సెంటర్ నిర్మాణం చేపడుతున్నటువంటి అదానీ ఆ కంపెనీకి సంబంధించిన పేరుని ఎక్కడ కూడా రానివ్వలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఢిల్లీలో చేసుకున్నటువంటి ఎంఓఏలో కూడా అదానీ ప్రతినిధులను అవమానించినటువంటి పరిస్థితి, అదానిని అక్కడికి ఆహ్వానించలేదు. సో ఇక్కడ ఈరోజు స్వయంగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే కరణ్ అదానీ ప్రస్తావించారు. చాలా స్పష్టంగా ఇక్కడ నిర్మిస్తున్నటువంటి డేటా సెంటర్ గూగుల్ భాగస్వామ్యంతో మేమే నిర్మిస్తున్న అంశం చెప్పారు. సో ఆ డేటా పార్క్ కానీ డేటా సెంటర్ కానీ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే శాంక్షన్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అదానీ డేటా సెంటర్కి సంబంధించినటువంటి జీవోలు జారీ చేశారు, భూములు కేటాయించారు, శంకుస్థాపన కూడా అప్పుడు జరిగినటువంటి అంశం. సో ఇప్పటి వరకు కూడా ఆ అదానీ డేటా సెంటర్ ప్రస్తావన రాకుండా, అదానీ పేరు రాకుండా గూగుల్ని తెరపైకి తీసుకొచ్చి బ్రాండింగ్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్లు ఒక్కసారిగా కరణ్ అదానీ ప్రకటనతో అవాక్కయ్యారు, విస్తుపోయినటువంటి పరిస్థితి. సతీష్ వైజాగ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండక్ట్ చేసినప్పుడు కూడా కరణ్ అదానీ వచ్చినట్టున్నారు కదా. ఎస్, ఖచ్చితంగా ఆ రోజు వచ్చారు. ఆ విశాఖపట్నంలో జరిగినటువంటి 2023లో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో కూడా కరణ్ అదానీ భాగస్వాములు అయ్యారు. ఆ రోజు ఇంకా చాలామంది పారిశ్రామికవేత్తలు వచ్చారు, అంబానీ దగ్గర నుండి, అదేవిధంగా జిందాల్ సంబంధించిన సజ్జన్ జిందాల్ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అంతా కూడా వచ్చారు. ఈరోజు ప్రారంభోత్సవానికి సంబంధించి నిర్వహించినటువంటి సెషన్లో కరణ్ అదానీ గ్రూప్ నుండి అటెండ్ అయ్యారు. సో అటెండ్ అయినప్పుడు చాలా స్పష్టంగా గత 5 సంవత్సరాల్లో అదేవిధంగా ఇప్పటికే అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40,000 కోట్ల వరకు కూడా పెట్టుబడి పెట్టిందని చెప్పి రాబోయే 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల వరకు కూడా పెట్టుబడులు పెడతామన్నారు. సో అందులో భాగమే గతంలో తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డేటా సెంటర్ అదే. సో దాన్ని ఇప్పుడు గూగుల్ భాగస్వామితో చేపడతారన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. వాస్తవానికి ఆ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్లో మేజర్ పార్ట్ అంటే 87,000 కోట్ల రూపాయలు అదానీ ఆ సంస్థ పెడుతుంది. సో దానికి సంబంధించినటువంటి భూముల కేటాయింపులు, నిర్మాణ పనులు అన్నింటినీ కూడా అదానీనే చేపడుతుంది. దీనికి గతంలోనే శంకుస్థాపన కూడా జరిగినటువంటి పరిస్థితి. సో అదానీ డేటా సెంటర్ కొనసాగింపుగానే గూగుల్ డేటా సెంటర్ అనేది ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఏవైతే సిఐఐ ప్రతినిధులు కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, అధికారులు, జిఎంఆర్ లాంటి పారిశ్రామికవేత్తల సాక్షిగా కరణ్ అదానీ బట్టబయలు చేశారు. సో ఇన్ని రోజులు చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ చేసినటువంటి క్రెడిట్ చోరీ అన్నది ఇప్పుడు పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్ అధికారులు, సిఐఐ ప్రతినిధుల సమక్షంలోనే బట్టబయలు కావడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.